ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. హ్యాపీ న్యూ ఇయర్. ఈరోజు 2వ తారీఖు. మరి ఈ 2వ తారీఖున ఏం చేశారు? పొద్దులేసి బయలు చదువుకున్నారా? పొద్దులేసి దేవుని వాక్యం ధ్యానించారా? దేవుని సన్నిధిలో సమయమును గడిపారా? మరి ఈ కొత్త సంవత్సరం కనీసం మీరు అభ్యాసం చేసుకోండి. దేవుని సన్నిధులు ప్రతిరోజు దేవుని వాక్యం చదువుతాం అనేది మంచి అలవాటు. మరి ఈరోజు మనం దేవుని మాటలు మనం చూద్దాం. ఈ కొత్త సంవత్సరంలో మరి ఈరోజు, రేపు, ఎల్లుండ మరి నూతన సంవత్సరమైన వాక్యం చెప్పాక మరి నాలుగో రోజు నుంచి 4వ తారీఖు నుంచి మరలా ద అవర్ ఆఫ్ ప్రేయర్, బైబిల్లో ఉన్న ప్రార్థనలు మనం ధ్యానిద్దాం. మరి ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడతారు అనేది మనం చూద్దాం. దయచేసి మీ పనులు పక్కన పెట్టి కొంతసేపు దేవుని వాక్యం వినండి. ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, దయగల ప్రభా, మరొకసారి నీ పాసనలోకి వస్తున్నాం నాయన. ఈ కొత్త సంవత్సరంలో మమ్మల్ని ప్రవేశం చేశావు. ఈ నూతన సంవత్సరంలో నేను నూతన తరుణములు, నూతన అవకాశంలో, నూతన నేను దీవెనలు మాకు ఇవ్వాలని ఆశిస్తున్నావు ప్రభా. దేవా, నీ చిత్తమును నిలిచి ఉండేవారంగా స్థిరమైన విశ్వాసము, స్థిరమైన అయ్యా నీ ఎదుట ప్రేమ మాకు దయచేయి. నిలకడైన జీవితం మాకు దయచేయి ప్రభా. తండ్రి, నీ సిలువ చోట నన్ను మరుగుపరిచినాను. నీ బిడ్డలతో నువ్వు మాట్లాడమని, ఈ సమయాన్ని దీవించి ఆశీర్వదించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరి ఈ అవర్ ఆఫ్ ప్రేయర్ కార్యక్రమం ద్వారా దేవుడు మనల్ని జతపరిచి ఆయన వాక్యం వినటానికి, ఆయనతో సమయం గడుపుతానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. కాబట్టి దయచేసి మీరందరూ ఈ పనులు కొంతసేపు పక్కన పెట్టి ఈ కార్యక్రమాన్ని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, మీరు ఆలకించండి. దేవుని వాక్యం ప్రకారం మన జీవితం సరి చేసుకుందాం. మరి ఈరోజు ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 5వ వచనం దయచేసి చదువుకుందాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 5వ వచనం. అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పెను. చాలు. సింహాసమైన ఉన్నవాడు ఎవరిది? సింహాసం మీద కూర్చున్నవాడు, ఏకరీతిగా ఉన్నవాడు మన ప్రభు అయిన యేసు. ఆయన సింహాసం మీద కూర్చుని ఆరాధించబడేవాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మరు వీరు ఏకరీతిగా ఉన్నవారు. 3 సింహాసములు లేవు కానీ పరలోకంలో ఏక సింహాసం మీద కూర్చుని, ఇదిగో నేను సమస్తము నూతన చేయబోతున్నాను. మరి 2022లో మనం ప్రవేశించాం. ఏం నూతనపడింది? అదే ఇంట్లో ఉంటున్నాం, అదే మనుషులను చూస్తున్నాం, అదే వస్తువులను వాడుతున్నాం, అదే ఉద్యోగం, అదే చదువులు, అదే బ్రతుక. చూడండి, హ్యాపీ న్యూ ఇయర్, కొత్త సంవత్సరం అనేది అది పైరూపమైనది కాదు, కానీ నీ హృదయాంతరములో కలిగిన మార్పే నిజమైన నూతన ఆలోచనలు, నూతన దృష్టి, నూతన మార్గం దేవుడిని కలుగు చేస్తాడు. మరి యెషయా గ్రంథం 43వ అధ్యాయంలో, యెషయా గ్రంథం 43వ అధ్యాయం 18వ వచనములో దేవుడు మరలా యెషయా ప్రవక్త ద్వారా ఈ మాటలు మాట్లాడుతున్నాడు. ఏంటో చూడండి ఒకసారి. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 18, 19 దయచేసి చదువుదాం. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలచును, మీరు దాన్ని ఆలోచింపరా? మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు. 2020, 2021, 2020లో అనేక మంది మరణించారు, 2021లో ఇంకా అనేక మంది మరణించారు, ఇంకా 2022లో మరణిస్తారు. నో డౌట్. దుష్టుడికి సమాధానం లేదు. కానీ తన సంఘమునికి, తన యందు ఆశ్రయించిన వారికి, తన యందు నిరీక్షించిన వారిని ఏమని దేవుడు తన వాక్యం మనం చూసినట్లయితే, మునుపటి వాటిని జ్ఞాపకం ఉంచుకోవద్దు. దుష్టుడికి సమాధానం లేదు, కానీ దేవుని నమ్ముకున్న వారికి సమాధానం ఉంది. దేవుని యందు ఆశ్రయించిన వాడికి ఆయన రెక్కల కింద కాపుదల ఉంది. ఇక్కడ చూసినట్లయితే నీ గతములో నువ్వు జీవించద్దు. 18 వచ్చిన నీ గతములో చాలామంది ఎప్పుడు చూసినా కొత్త సంవత్సరం, నాకు పోయిన సంవత్సరం అలా జరిగింది, పోయిన సంవత్సరం ఇలాగయింది, పోయిన సంవత్సరం ఆ సంవత్సరం ఇలాగయింది, గతం గురించే మాట్లాడుతూ ఉంటాడు.
దేవుని బిడ్డలైన మనము గతంను మాట్లాడడం కానీ భవిష్యత్తులో జరగబోయే కార్యం ఏం జరుగుతుంది? భవిష్యత్తులో సింహాసనం మీద కూర్చునిబడే ప్రభువు ఆరాధించబడతాం. సర్వలోకముల సర్వ సృష్టి ఆయన్ని కొనియాడతాం. ఆయన రాజ్యములు అక్కడ కన్నీరైనను, నొప్పైనను, బాధ అయినను, వేదనైనను లేని, దుఃఖము లేని, ఆనందమైన ఆ విషయముల గురించి మనం మాట్లాడలే. కానీ గతముల గురించి మాట్లాడేవారు ఏమంటే వారికి గమ్యము లేని వారుగా ఉన్నారు. గమ్యము లేదు. యేసుప్రభు లేనుడికి గమ్యమే ఉందండి. వాడికి మరణమే గమ్యం, నిత్య నరకమే గమ్యం. ఇక్కడ చూసినట్లయితే ప్రభు అన్నాడు, ఇదిగో నేను ఒక నూతన కార్యమును చేయబోతున్నాను. నేను ఒక నూతన కార్యం. దేవుడు చేసే కార్యములు ఆశ్చర్యమైనవి. దేవుడు చేసే కార్యములు ఉన్నతమైనవి. ఈరోజు మనుషులు మనకి ఏమి ఇస్తారండి? వాడుకున్న వస్తువులు ఇస్తారు. వాడుకున్న బట్టలు, వాడుకున్న వాచ్లు, వాడుకున్న ఏమండి ప్లేట్లు, కప్పులు. కానీ దేవుడు వాడుకుని ఇవ్వడు. దేవుడిచ్చేవి కొత్తవి, దేవుడిచ్చేవి ఉచితం. దేవుడు ఏది ఇచ్చినా అది ఉచితం. తెలుసా అండి మీకు? మీరు అప్పులు చేసి సప్పులు చేసి ఏమంటే అప్పుల పాలైపోయి అనవసరమైన జీవితాలు గబ్బు చేసుకుంటాం బదులు, అవును కదా, అప్పులు చేసుకున్న వాడికి అప్పులు తెరచిపోతే ఎంత వేదన, ఎంత బాధ. దేవుడు ఇచ్చే వరకు మీరు ఆగగలిగితే అది ఉచితమే, అది దీవెనకరమే, అది ఆశీర్వాదకరమే. చూడండి అబ్రహాము, చూడండి కంగారు పడి తన భార్య మాట విని ఇష్మాయిల్ని సంపాదించుకొని ఇప్పటికి కూడా ఇష్మాయిల్ వారు ఏమండి ఈ భూలోకానికి సమస్య, అవసరమైన ఒత్తిడే. దేవుని విడలమైన మనము దేవుని మార్గంలో మనం నడవాలి. చూడండి ఇదిగో అది ఇప్పుడే మొలచినది, దాన్ని ఎవడు గ్రహింపగలడు? ఎవడు గ్రహించుకోగలడు? దేవుడు గ్రహించుకున్నట్లు ఎవడంటే గ్రహించుకోగలడు? మనం ఒక చెట్టు కనబట్టాక, చెట్లు మామిడిపళ్ళు ఉన్నాక అబ్బా ఎంత తీయగొన్నాయి అంటాం. కానీ అది ఒక చిన్న విత్తనముగా ఉన్నప్పుడే ఆ విత్తనమును నాటగలిగిన, ఏమంటే ఆ విత్తనము ఫలించగలిగిన, అది ఫలం ఇవ్వగలిగిన, అది ఎలా రుచి ఉంటుందని గ్రహించుకోగలిగిన దేవుడికి ఒకటికే కదా తెలుసు. మనకు తెలియదు. అది మనకు చాలా తెలియదు. మన జీవితం మన గురించే మనకు తెలియదు. మనకు అర్థం కావు. దేవుడు చెప్పే అర్థం కావు. మోషే అనుకున్నాడు 40 సంవత్సరాలు నాకు నా బ్రతుకేంటి అర్థం కాలేదు. దావీదు అనుకున్నాడు ఆ గొర్రెలు కాచుకుంటూ ఇదేనేమో నా జీవితం అని. అర్థం తెలియలేదు తన బతుకులో, తన ఆశలు, తన వాంఛలు ఏంటని. కానీ దేవుడికి తెలుసు సమస్తము మన గురించి. ఎవరు గ్రహించుకోగలడంటే ప్రభు చూసినట్లు. ఎవరు ఆ పేతురుని చూసినప్పుడు మారు బొంకినప్పుడు పేతురు అందరూ అపాసించారు. పేతురుని ఎగతాళి చేశారు. ఇంత మాట్లాడు ఊరుకుండాయా, ప్రభువుని ఎగతాళి చేశావు, ప్రభువుని బొంకావని పక్కవారు అన్నప్పటికీ ప్రభువు పేతురుని ఎన్నడు పేతురుని ఆ విషయం మాట్లాడలేదు. ఎందుకంటే ఆయన ముమ్మారు బొంకే పేతురుని చూడలేదు. కానీ తలకిందలుగా సిలువలో వేలాడబడుతున్న పేతురుని చూశాడు. మన దేవుడు గ్రహించుకున్నట్లు, దేవుడు మనల్ని చూసినట్లు, దేవుడు మనల్ని అర్థం చేసుకున్నట్లు ఎవడు అర్థం చేసుకోలేడు. అందరూ చూడండి, ఎడారిలో నేను మీకు మార్గమును కలుగు చేస్తాను. ఎడారి ఏమన్నా విల్డర్నెస్ ఏముంటుంది ఎడారిలో? ఇసుక, ఏమంటే విష జంతువులు, తాసుపాములు, ఎర్రటి ఎండ. ఎడారిలో మనం తప్పిపోతాం. ఎడారిలో మనకి అర్థం కాదు. కొన్నిసార్లు ఆ చెట్లు కానీ, కొన్నిసార్లు జంతువులు కానీ, ఆ విష పురుగులు కానీ ఉన్నప్పుడు మనకు తెలియ బతకలేము. కానీ దేవుడు అంటున్నాడు, నేను నీకు మార్గం. నీ జీవితం ఈరోజు ఎడారైపోయిందేమో, నీ జీవితం ఈరోజు అర్థం కాని పరిస్థితి ద్వారా వెళ్తున్నావేమో. దేవుడు నీకు నూతన కార్యము, నూతన మార్గంని సృష్టిస్తాను. ఈ సమస్య నుంచి, ఈ పోరాటం నుంచి, ఈ ఇక్కట్ల నుంచి నన్ను విమోచించేవాడు ఎవడు లేడు, నన్ను రక్షించేవాడు ఎవడు లేడు, నన్ను కాపాడేవాడు ఎవడు లేడని ఈరోజు అనేక మంది సతమతం అయిపోతున్నారే. కానీ నిన్ను రక్షించగలిగిన వాడు యేసు ఒక్కడే. దాని తర్వాత చూడండి, చివరి వచనం చదవండి, 19వ వచనం. నేను అరణ్యములో త్రోవ కలుగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. ఎడారిలో వేస్ట్ ల్యాండ్, ఏమండి అడవి, విల్డర్నెస్. ఎడారిలో ఏమంటే ఏం కలుగు చేస్తానంట? త్రోవలు కలుగు చేస్తున్నాడు. నాకు తెలిసి ఈ విల్డర్నెస్కి వేస్ట్ ల్యాండ్కి పెద్ద డిఫరెన్స్ ఏం లేదని.
ఎలా ఉంటుంది? బాగా మీరు నాన్నగారితో పాటు పరిచయం వెళ్ళినప్పుడు నీలగిరి కొండ ప్రాంతాలకు వెళ్ళేవారు. ఆ కొండ ప్రాంతాల్లో ఆ కొండలు, రాళ్ళు, తుప్పలు, ఇంకోవైపు చూస్తుంటే జంతువులు, చెట్లు అన్నీ కొంచెం ఏమంటే రెండు ఒకేలాగా ఉంటాయి ఇంచుమించు. పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. ఏమంటే ఇంగ్లీష్ బైబిల్ చూసినట్టయితే వేస్ట్ ల్యాండ్ ఉండదు, డెజర్ట్ని వేస్ట్ ల్యాండ్ అంటారు. మీరు ఆఫ్రికా లాంటి డెజర్ట్స్కి వెళ్ళి ఉంటుంటే మీకు ఒకవైపు కొంచెం పచ్చదనం ఉంటుంది, ఒకవైపు మీకు ఎండ ఉంటుంది. కానీ ఇక్కడ దేవుడు అంటున్నాడు, నేను నదులను సృష్టిస్తాను. అనేకసార్లు మన భూమి వర్షం కోసం ఎదురు చూసినప్పుడు భూమి ఆ పలిగిపోయి ఉంటుంది నీళ్ళ కోసం, వర్షపు బొట్టుల కోసం. కానీ ఆ వర్షం వచ్చినప్పుడు ఏ భూమి అయితే పలిగిపోయి ఉంటుందో ఆ భూమి ఏమంటే చక్కగా ఒక ఫెర్టైల్ ల్యాండ్గా, ఒక చక్కగా విత్తనం వేసుకునే భూమిగా మారుతుంది. అలాగే నీ జీవితం, నీ హృదయం ఈరోజు ఎండిపోయే స్థితిలో ఉందేమో, నీ బ్రతుకు ఎండిన స్థితిలో ఉందేమో, నీ 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 హృదయ ఆలోచనలు ఎండిపోయే స్థితిలో ఉన్నావేమో. దేవుడు నిన్ను మార్చాలని ఆశిస్తున్నాడు, నిన్ను శక్తిని బలం ఇవ్వాలని ఆశిస్తున్నాడు. చూడండి 2 కొరింథీ 5:17 ఒకసారి చూద్దాం. 2 కొరింథీ 5:17. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో కొత్తవి ఆయన దేవుని క్రొత్తవాయెను. క్రీస్తులో ఉన్న ప్రతి ఒక్కడు ఏమండి పాతవి గతించను, అతను కొత్త ఆయను. మన యేసు ప్రభు సన్నిధిలోకి వచ్చి మన అతిక్రమములు, మన దోషములు మనం ఒప్పుకుని విడిచిపెట్టుతున్నప్పుడు, మన హృదయమును సరిచేసుకుంటున్నప్పుడు, మన బ్రతుకుని దేవుని ఎదుట శుద్ధి చేసుకుంటున్నప్పుడు, మనమున్న అప్రతిత, మనమున్న కల్మషములు, మనమున్న ప్రతి సాతాను క్రియల్ని ప్రభు సన్నిధిలో ఒప్పుకుని విడిచిపెట్టినప్పుడు మనలో ఏం జరుగుతుంది తెలుసా అండి? ఏం జరుగుతుంది తెలుసా? పాతవి గతించం, పాతవి కొట్టివేయబడతాయి, సముద్రం అగాధంలో తుడిచివేయబడదు. ఈరోజు హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ అంటున్నామే కానీ నిజమైన హ్యాపీనెస్ ఎలా ఎప్పుడు వస్తుందంటే ప్రభు సన్నిధిలో నీ పరిస్థితులు ఒప్పుకున్నప్పుడు, నీ జీవితం సరిచేసుకున్నప్పుడు, ఆయన నీ సమాధానం మాత్రం కాదు కానీ నీ గతములో దేవునికి ఆయాసకరమైనగా జీవించిన ప్రతి కార్యాల నిమిత్తము దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడు. దేవుడు నీ గతాన్ని మార్చగలిగిన వాడు. అంత మాత్రం కాదు, నీకు నూతన స్వభావము, నూతన మనస్సు, నూతన హృదయం మీకు దయచేస్తాడు. ఈరోజు ఎంతోమంది హ్యాపీ న్యూ ఇయర్ అంటున్నారు కానీ హ్యాపీనెస్ లేదు. హ్యాపీ న్యూ ఇయర్ అంటున్నారు కానీ న్యూనెస్ లేదు. ఏమండి, ఏదో ఈస్టర్ రోజు కొత్త బట్టలు వేసుకున్నారు, లేకపోతే క్షమించండి, న్యూ ఇయర్ రోజు కొత్త బట్టలు వేసుకున్నారు, క్రిస్మస్ రోజు కొత్త బట్టలు వేసుకున్నారు. కొత్త బట్టల ద్వారా కొత్త హృదయం నీకు వస్తుందా? కొత్త ఆలోచన నీకు కలుగుతుందా? కొత్త వాంఛ, నూతనతనం అనేది ప్రభు స్వభావం. దినదినం మనల్ని నూతన పరిచేవాడు, దినదినం మనల్ని పరిశుద్ధతలో, యథార్థతలో, మనల్ని సత్యమైన మార్గములో నడిపించేవాడు. యేసులో ఉన్నవాడు ఏమండి తను నూతన వ్యక్తి. నూతన వ్యక్తి అంటే ఈరోజు చాలామంది కొత్తగా పెళ్ళైన వారు ఎంత హడావుడి ఉంటుందో ఇంట్లో, కొత్తగా అల్లుడిని, కొత్తగా కోడలు, కానీ దినములయ్యే కొలిది వారిని చులకనగా చూస్తుంటారు. అంతే, కొత్తగా పెళ్లి చేసుకున్నాడు, భర్తని ఎంత గౌరవంగా పిలుస్తుందో భార్య, ఏమండి ఏమండి అని. తన భార్య అంటే ఎంత ఇష్టపడతాడో, ప్రేమిస్తాడో, వెంటనే టక్క చీర తలిగిందనుకో, ఎక్కడన్నా ముడిపడింది అనుకోండి, వెంటనే తీస్తాడు, తనతో నడుస్తాడు. కానీ దినములు అయ్యే కొద్ది, నెలలు అయ్యే కొద్ది, సంవత్సరాలు అయ్యే కొద్ది ఆ పక్కనున్న వ్యక్తి వారికి చులకన అయిపోతాడు. కానీ యేసు ప్రభు నీ కొత్త భార్య, కొత్త భర్తని ఇవ్వడు కానీ నీ పాపము హృదయమును తీసివేసి, నీ పాత హృదయమును తీసివేసి, నీ పాత స్వభావం, పాత గుణగుణములు, పాపానికి, సాతానికి
సంబంధమైన నీ పాతది తీసివేసి నూతన హృదయం ఇచ్చేవాడు. అదే మనం చూస్తున్నాం యెహెజ్కేలు 36వ అధ్యాయం 26వ వచనం. దయచేసి చూడండి, యెహెజ్కేలు 36:26. అధ్యాయము 26వ వచనం, లేకపోతే మీరు 25 నుంచి చదవండి. బైబిల్ ఉన్నవారు చూడండి, యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయము 25వ వచనం నుంచి. మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదును. మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసేదను. నూతన హృదయము మీకు ఇచ్చేదను. నూతన హృదయం మీకు ఇచ్చేదను. నూతన స్వభావము మీకు ఇచ్చేదను. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండె నీకు ఇచ్చేదను. ఈ దేవుడు ఎప్పుడు ఆదామను చేసినప్పుడు ఏ గుండె ఇచ్చాడు? ఏమంటే ఆ ఫలం తినక ముందు వారు పాప కార్యములు కానీ దుర్మార్గమైన కార్యములు కానీ చేయలేదు. వారు మాంసముతోనే ఉన్నప్పటికీ కూడా వారు పవిత్రత ఉంటారు. అందుకే వారు ప్రభుని చూడగలిగారు, ప్రభుతో సంభాషించగలిగారు. నీ హృదయముని ఆయన రక్తముతో శుద్ధి చేసి, ఏమంటే నీలో ఉన్న నూతన హృదయము, నూతన స్వభావం, నూతన హృదయంలో నుంచి వచ్చిన నూతన స్వభావం నీలో ఉందా? హ్యాపీ న్యూ ఇయర్ అంటున్నాం. ఏంటి హ్యాపీగా న్యూ ఇయర్? ఏం మారింది? ఏం మారలేదే. ఏం మారదు. నీ హృదయం మారే వరకు ఏది నీ జీవితంలో నెరవేరదు. నీ జీవితంలో ప్రభువు ఇచ్చే ఆ కల్వరి సిలువలో ఆయన చిందించే రక్తము ద్వారంగా నీ హృదయం కడగబడితే మాత్రము పరిశుద్ధాత్ముడు చేసే ఒక గొప్ప పని ఏంటంటే మన పాడైపోయిన హృదయమును తీసేసి యేసు ప్రభు హృదయముతో మనల్ని నింపుతాడు. యేసు ప్రభు హృదయంలో ఏ కల్మషం లేదు, పాప బీజము లేదు. ఆయన స్వభావం తెల్లవారుజాన లేసి దేవుని సన్నిధిలో మొరపెట్టేవాడు. ఆయన యథార్థముగా పరిశుద్ధముగా జీవించినవాడు. ఆయన సర్వసత్యములకు నడిచినవాడు. పరిశుద్ధమైన దేవుడు. నూతన ఆత్మ, ఏమండి? నూతన హృదయం, నూతన స్వభావం, దీంట్లో నుంచి వచ్చిన నూతన ఆత్మ పరిశుద్ధాత్మను నీలో పెడతాడు. ఈరోజు ఎంతోమంది పరిశుద్ధాత్మతో నింపబడే అంటున్నారు, కానీ వారు పాప వ్యసనములు, దుర్మార్గమైన కార్యాలకి, అపరితమైన కార్యాలకి బానిసలై ఉన్నారు. అలాంటి బానిసల్లో నువ్వు ఉన్నావు. ఏంటి నీ బంధకం? తాగుడు నీ బంధకమా? వ్యభిచారము నీ బంధకమా? అశ్లీలమైన దృశ్యము నీ బంధకమా? కోపము నీ బంధకమా? అసూయ నీ బంధకమా? ఇతరులను చూసి కుళ్ళుకునే స్వభావం నీ బంధకమా? ఇతరులని ఆశించేది నీ బంధకమా? డ్రగ్స్ నీ బంధకమా? తిండి బోతుతనము నీ బంధకమా? ఏంటి నీ బంధకం? నీ బంధకాల నుంచి విడుదలవ్వగలిగిన వాడు, నీ పాడైపోయిన హృదయముని శుద్ధి చేసి పరిశుద్ధపరచగలిగిన వాడు యేసుప్రభు. ఏమండి, యేసుప్రభు కూడా ఓపెన్ హార్ట్ సర్జరీ చేస్తాడు. ఏమండి, కార్డియాలజిస్ట్ డాక్టర్స్ చేస్తారు ఓపెన్ హార్ట్ సర్జరీ. పాత గుండె తీసేసి ఇంకా గుండె పెడతారు, చాలాసార్లు చూసామా. కానీ అదే యేసుప్రభు కూడా మనం చేస్తారు. ఏంటి ఓపెన్ హార్ట్ సర్జరీ ఆయన చేసే? ఏమంటే మన పాడైపోయిన పాప స్వభావాన్ని తీసేయగలిగిన వాడు. ఇదిగో నేను సమస్తము నూతన చేయబోతున్నాను, నూతనంగా మార్చబోతున్నాను. దేవుని వాక్యమును మనం చూసినట్లయితే ఇదే మాటలు మనము యెషయా గ్రంథం 42వ అధ్యాయము 9వ వచనములో మనం చూస్తున్నాం. యెషయా 42వ అధ్యాయము 9వ వచనములో కూడా మరలా దేవుడు యెషయా ద్వారంగా ఈ మాటలు మనకు చెప్తున్నాడు. మునుపటి సంగతులు సంభవించెను గదా, క్రొత్త సంగతులు తెలియజేయుచున్నాను. పుట్టక మునుపే వాటిని మీకు తెలుపుచున్నాను. ముందటి సంగతుల్ని మీకు తెలియజేశాను కదా, కొత్త సంగతులు మీకు తెలియజేయబోతున్నాను. ఈ సంవత్సరం ఏం జరగబోతుంది? ఏంటి ఈ
ఏం పుడుతుంది ఏలాంటి చూడండి. ఎప్పుడు చాలామంది సేవకులు, ప్రవక్తలు, లేకపోతే చాలామంది ఈరోజు ఒట్టి నెగిటివ్నే కాన్సన్ట్రేట్ చేస్తారు. ఏమండి, తుఫాన్లు వస్తాయి, వరదలు వస్తాయి, అనేక మంది చచ్చిపోతారు, ఇంకేమంటారండి, ఏరోప్లేన్ క్రాష్ అయిపోతుంది సముద్రంలో. చూడండి, ఇవన్నీ జరగాలి. ఈ చెప్తాం ఏంటి, దేశప్రభు చెప్పేసాడు ఆల్రెడీ. ఇవన్నీ సూచక కార్యాలు. ప్రభు ఏమన్నాడు, ఇది ఒక దేశం కాబట్టి ఒక దేశం ఇంకో దేశం యుద్ధానికి వెళ్తుంది, కరువులు, తెగుళ్ళు, ఇవన్నీ జరగాలి. లేఖనములు నెరవేరటం కోసం దేవుని రాకడ రావాలంటే ఇవన్నీ జరగాలి. కానీ దేవుని సంఘం ఏమంటే మనం ఎవరమండి? దేవుని సంఘం. మనము ప్రభువుని ఎరిగిన వారిని, ప్రభు శక్తిని, ప్రభు ప్రేమను మన జీవితంలో ఆయన అంకితం చేసుకుని ఆయన మార్గం నడిచేవారిని. మనం ఆయన సొత్తు. దేవుని వాక్యం సెలవేస్తుంది, మీరు విలువ పెట్టి కొనబడిన వారు, నేను మిమ్మల్ని రక్షించగలను. స్తోమత ఉన్నవాడు ప్రభు రక్షించగలిగిన వాడు. మనం హింసిస్తబడుతున్నప్పుడు, అపవాది చేతులు నలగొట్టబడుతున్నప్పుడు, సాతాను ద్వారంగా ఈ లోక నాశనం అవుతుంటే తన కోసం ఎదురు చూసిన వారిని దేవుడు తీసుకెళ్ళిపోతాడండి. దట్ ఈస్ నో డౌట్ అబౌట్ దట్. ఏమంటే తన కోసం ఎదురు చూసేవారిని ప్రభు తన రాజ్యాన్ని తీసుకెళ్ళిపోతాడు, తన రాజ్యములు పెట్టుకుంటాడు. కానీ ఎవరైతే దేవుని నమ్ముకున్నాను అనుకుంటూ, దేవుని వాక్యం వింటున్నాను అనుకుంటూ, దేవుని చిత్తం చేస్తాను అనుకుంటూ వారి మనసంతా పాపం వైపు పెడతారో, లోకం వైపు పెడతారో, లోక కార్యాల నుంచి నిండి ఉంటారో వారు ఎత్తబడరు. చూడండి, అదే మాట మనం చూస్తున్నాం. రోమీయులు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనములో పౌలు రోమా సంఘంకి ఏమంటున్నాడంటే, మీ మనస్సు ఏమంటే మనస్సు తెలుసు, మనసు ఉందా మీకు అంటారు చాలామంది. రోమీయులు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. ఏమండి, నీ మనస్సు మారి, ఎవడు అంటాడు పేతురుతో, నీ మనస్సు మారినప్పుడు నీ సహోదరులను బలపరచుము. నీ మనస్సు మారి, నీ మనస్సు నీ స్థితిగతిని గ్రహించుకొని, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మనకి చేతిలో నుంచి దెబ్బ తగిలినప్పుడు రక్తం కారుతుందని మనకు ఎలా తెలుసు? ఆ చోట మనకి నొప్పి ఉంటేనే కాబట్టి తెలుసు. ఆ నొప్పి లేదనుకోండి, రక్తం కారుతూనే ఉంటుంది, మనము చచ్చిపోతాం. అలాగనే నీ మనస్సు, నువ్వు చేసేది తప్పు, నీ చేసేది ఇది సరికాదు, ఇది నీ జీవించే విధం ఇది సరికాదు, ఇలా బ్రతకూడదు, ఇలా ఉండకూడదు అని గ్రహించుకునే మనస్సు ఉందా నీకు? చాలామంది ఆ గ్రహించుకుని ఏం చేస్తారంటే ఊరేసుకుని చచ్చిపోతారు. గ్రహించుకుని, అవును నేను చాలా దుర్మార్గుడిని, నేను నా బిడ్డలకు ద్రోహం చేశాను, నా భార్యకి ద్రోహం చేశాను, నా భర్తకు ద్రోహం చేశాను, నేను నా కుటుంబస్తులను మోసం చేశాను అని చాలామంది ఊరేసుకుని చచ్చిపోతారు. అది ఊరేసుకుని చచ్చిపోతుంది ఏం ప్రయోజనం? ఏమంటే చచ్చిపోతాం వల్ల ఏం ప్రయోజనం? నీ మనస్సు మారినప్పుడు ఆ మనసులో మారిన ఆ పరిస్థితుల్లో నువ్వు పశ్చాత్తాపడినప్పుడు, నీ పాపములు, నీ అతిక్రమములు దేవుని సన్నిధిలో ఒప్పుకుని విడిచిపెట్టినప్పుడు, దేవుని సన్నిధిలో కన్నీటితో, విజ్ఞాపనతో, మూలుగులతో దేవుని సన్నిధిలో నువ్వు ఏడ్చినప్పుడు నీ జీవితంలో గొప్ప ఆనందం ఉంటుంది, గొప్ప సంతోషం ఉంటుంది, గొప్ప ఉల్లాసము, గొప్ప సమాధానము నీ జీవితం ఉంటుంది. ఏమంటే నీ పాప భారం వెళ్ళిపోయినప్పుడు, నీ పాపం వలసిన జీతమైన మరణం కానీ శాపం కానీ కొట్టివేయబడుతుంది. అది మారు మనసు అంటే. ఈరోజు హ్యాపీ న్యూ ఇయర్ని అరుస్తాం వలన, కేకలేస్తాం వలన అది ఎలాంటి విధమైన ఉపయోగం నీకు లేదు. దేవుడు నీ హృదయాన్ని నీరు స్పందిస్తే తప్ప నీ జీవితంని లోతైన మార్పు కలుగు చేస్తాయి తప్ప నీలో ఎలాంటి ఏదేమైనా కొత్తదనం ఉండదు. జక్కయ్యను మనం చూస్తున్నాం. జక్కయ్య యేసుప్రభు తన ఇంటికి వచ్చాక ఏమన్నాడు? తండ్రి, నేను ఎవరి దగ్గర తప్పు చేశాను, ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకున్నాను, వారికి 4 అంతలు ఇస్తానయ్యా, నా ధనమంతా పేదవారికి ఇచ్చేస్తాను అని దేవుని సన్నిధిలో తను కన్నీరు కార్చి తన స్థితిగతులను ఒప్పుకుని విడిచిపెట్టాడు. అది నిజమైన మార్పు. అందుకే యేసుప్రభు అన్నాడు, ఈ దినమున ఇంటికి రక్షణ వచ్చినది, రక్షణ మారు మనసు కలిగిందయ్యా, ఈ కుటుంబం అంతా రక్షించబడింది.
ఆస్తి పోయింది. అన్యాయంగా అక్రమంగా సంపాదించిన ఆస్తి వెళ్ళిపోయింది, కానీ వారి హృదయము మారింది. ప్రేమ దేవుని బిడ్డలారా, నీ జీవితము, నీ బతుకు, నీ ఆలోచనలు, నీ నడవడికలు దేవునికి ఇష్టానుసారమైనగా ఉన్నాయా? దేవుని చిత్తములో నువ్వు నిలిచి ఉంటున్నావా? దేవుని మార్గములో నువ్వు నడుస్తున్నావా? దేవుడు నీకు చేసిన ఆశ్చర్యమైన కార్యములు గుర్తు చేసుకుంటున్నావా? దేవుడు నిన్ను విడవలేదు, ఎడబాయలేదు కదా. దేవుడు నిన్ను పట్ల కృప చూపిస్తున్నాడు కదా. మరి ఇప్పుడైనా, ఈసారైనా, ఈ రెండో రోజు కనీసం దేవా నాకు నూతన హృదయమును దయచేయి, దేవా నాకు నూతన మనసును దయచేయి, దేవా నా నూతన ఆలోచనలు దయచేయి, నా పాప వ్యసనములు, నా దుర్మార్గమైన స్థితిగతుల నుంచి నాకు విమోచించు, నన్ను శుద్ధిని చేయి ప్రభువా, నన్ను నన్ను పరిశుద్ధపరచు తండ్రి అని దేవుని సన్నిధిలో మనం ఏడవాలి. చూసినట్లయితే ఇదే మాట మరలా మనం చూస్తున్నాం. ఏమంటే యెషయా గ్రంథం 65వ అధ్యాయం 17వ వచనం ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథం 65వ అధ్యాయం 17వ వచనం. ఇదిగో నేను క్రొత్త ఆకాశంను క్రొత్త భూమిని సృజించుచున్నాను, మునుపటివి మరవబడును, జ్ఞాపకమునకు రావు. ఇదిగో నేను కొత్త భూమి, కొత్త ఆకాశం నేను చేయబోతున్నానయ్యా. మునుపటివి జ్ఞాపకం చేసుకోను. మునుపటిగా మీరు ప్రవర్తించిన ప్రవర్తన, మునుపటిగా మీరు చేసిన దుష్కార్యములు, మునుపటి మీరు జీవించిన జీవితాన్ని జ్ఞాపకం చేసుకోను. ఇదిగో అవి నా మనసుకు రావయ్యా. ఎంత కనికరం చూపిస్తుంది దేవుడు, ఎంత కృప. మనం చేసిన పాపములు, మనం చేసిన దుర్మార్గం మనకు గుర్తుంటే చచ్చే వరకు. కానీ దేవుడు అంటే నేను తుడిచేస్తానయ్యా, నేను మర్చిపోతాను. దేవుడు మర్చిపోగలడా అసలు? ఆయన షార్ప్ మెమరీ పవర్, కంప్యూటర్ కంటే 1,000 రెట్లు పవర్ఫుల్ అయినా. కానీ నేను మర్చిపోతానయ్యా. నీ దోషములు, నీ అపరాధములు, నీ మునుపటి కార్యములని నేను తుడిచివేస్తాను. నేను జ్ఞాపకం చేసుకోను. నా కుమారుడు చిందించిన రక్తము ద్వారంగా, నా కుమారుడు పొందిన యాగము ద్వారంగా, నా కుమారుడు కల్వరి శిలువలో ఆ వేదన, ఆ అవమానం, ఆ సిగ్గు వలన కలిగిన ప్రతీదీ నేను తుడిచివేస్తాను. ఇదిగో నీ జీవితం దేవునికి ఇవ్వయా. నీ హృదయము దేవునికి సమర్పించు. నీ బ్రతుకు ఈరోజు దేవునికి ఇవ్వే. ఇంకా ఎంతకాలము నువ్వు చంచలం వాడుగా, ఎంతకాలము నీ పాపముల కోసం నువ్వు అపరాధాలు చేసుకుంటూ, లేకపోతే అక్కడికి ఇక్కడికి వెళ్తూ, వారిని వీరిని అడుగుతూ, నిరీక్షణ కోసం ఎంతకాలం నువ్వు పోరాడతావు. ఇదిగో యేసు ప్రభుని ఈ కొత్త సంవత్సరం, ఈ నూతన సంవత్సరమున నీకు నూతన మనసు ఇవ్వాలని ఆశిస్తున్నాడయ్యా. నూతన హృదయం, నూతన ఆలోచనలు, నూతన బ్రతుకు, నూతన దృష్టి, నూతన స్వభావం ఇవ్వాలని ఆశిస్తున్నాను. నీ స్వభావం మారిందా? లేకపోతే ఈరోజు దేవుని సన్నిధిలో మొరపెట్టు. తెచ్చి స్థలం ఉంచండి, ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, దయగల ప్రభువా, మరొకసారి నీ పాద సన్నిధిలో మేము వస్తున్నామయ్యా. అయ్యో, మాలో ఎంతో అపవిత్రత మాలో ఉంది, మాలో ఎంతో దుర్మార్గతనం మాలో ఉంది, ఎంతో భ్రష్టత్వం మాలో ఉంది నాయన. మేము పాప వ్యసనములకి, దుర్మార్గమైన కార్యములకి, భ్రష్టమైన కార్యములతో ఇంకా నిండి ఉన్నామయ్యా. అయ్యా, హ్యాపీ న్యూ ఇయర్ అంటున్నాము, కానీ అయ్యా న్యూ ఇయర్ అంటున్నాము, న్యూనెస్ మాలో లేదు నాయన. కొత్తదనం మాలో లేదు. కొత్తదనము, కొత్త స్వభావం, కొత్త హృదయము, కొత్త ఆలోచనలు, నీ పవిత్రమైన అయ్యా స్వభావం మనలో లేదు. మమ్మల్ని కడుగునాయన, మమ్మల్ని శుద్ధి చేయి ప్రభా, మమ్మల్ని పరిశుద్ధపరచునాయన. అయ్యా నీ రక్తముతో మమ్మల్ని పవిత్రపరచునాయన. దేవా, నీ బిడ్డలమైన మమ్మల్ని కనికరించునాయన, నీ బిడ్డలమైన మమ్మల్ని కనికరించు ప్రభా, నీ బిడ్డలమైన మమ్మల్ని శుద్ధి చేయి ప్రభా. ఈరోజు ఇప్పుడే ఈ నిమిషంలో మమ్మల్ని రక్తముతో విలువగా మమ్మల్ని చేయమని వేడుకుంటున్నాను. నీ బిడ్డలమైన నేను నీ వైపు మా దృష్టి ఉంచుతానికి, నీ వైపు మా ఆశలు, మా కోరికలు, మా వాంఛలు ఉంచుతానికి, నీ వైపు ఏమైనా నేను నమ్ముకుని నిన్ను ప్రభా ఇక ప్రధానమైన వారిగా పెట్టుకుంటానికి సహాయం చేయి. ఇక ముఖ్యంగా నేను ఒకసారి చూడు నాయన, ఈ కొత్త సంవత్సరం ఇంకెవరైతే కొత్త హృదయం లేదు, ఇంకా ఎవరైతే పాత హృదయంతో, పాత స్వభావంతో, పాత గుణగుణాలతో, పాత అలవాట్లలో, పాత జబ్బులతో, పాత శాపాలతో, పాత బ్రతుకుతో ఈ సంవత్సరం ప్రవేశించారు, వారిని ఈరోజు శుద్ధి చేయి ప్రభా. ఎవరైతే వారిని చేతులు చాచి నీ వైపు తండ్రి నా బతుకును కడుగు నాయన, నన్ను కడుగు ప్రభా, నన్ను మార్చు నాయన, నీ సన్నిధి ఏడుస్తున్నాను, నన్ను అది చేయి ప్రభా. ఇంతవరకు మమ్మల్ని కృప చూపించావు, ఎంత బాధ్యత ఆరాధన ఇచ్చావు. ఈ సంవత్సరం, ఈ కొత్త సంవత్సరం నీ సన్నిధిలో మన ఉండటానికి
ఎంతో భాగ్యం ఇచ్చావు, ఎంతోమంది లేరు ప్రభు, మాకెంతో కృపను చూపించావు. దాన్ని బట్టి నీకు వందనాలు. నువ్వు ఇచ్చిన ఈ జీవితం జాగ్రత్తగా నీకోసం బ్రతుకుతాను సహాయం చేయాలి. యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరి మీ అందరికి హ్యాపీ న్యూ ఇయర్. మీరందరూ బాగున్నారు, క్షేమంగా ఉన్నారు నమ్ముచున్నాను. మరి దేవుడు మన పట్ల కృప చూపించి ఈ కొత్త సంవత్సరం ప్రవేశించారు. మరి ఈ కార్యక్రమాల ద్వారా మీరు మేలు పొందుంటే దీవెన పడి నుంచి మాకు తెలియపరచండి. మీకోసం ప్రార్థన చేయాలని ఆశిస్తుంటే మీరు దయచేసి ఆ నెంబర్కి వాయిస్ మెయిల్ పంపించండి, నేను కాల్ చేస్తాను. లేకపోతే మీ మరలా లేకపోతే వాయిస్ మెయిల్ కానీ వాయిస్ టెక్స్ట్ పంపించండి. కొన్ని ప్రాంతాల వల్ల మీటింగ్ల వల్ల అటు ఇటు తిరుగుతున్నాను. ఏమైనప్పటికీ దేవుడు మన పట్ల కృప చూపిస్తున్నాడు. ఈ కొత్త సంవత్సరం మనం తీసుకొచ్చాడు. మరి దేవుడు చేసిన మేలు జ్ఞాపకం చేసుకుని దేనికి ప్రత్యేకమైన కానుక మీరు పంపించాలని ఆశిస్తే మరి ఈ అవర్ ఆఫ్ ప్రేయర్ కార్యక్రమానికి మీరు ఆన్లైన్ కనబడుతున్న గూగుల్ పే, ఫోన్పే, అకౌంట్ నెంబర్ ద్వారా మీ వివరాలను పంపించవచ్చు. దేవుడు చేసిన మేలు గుర్తు చేసుకుని దేవునికి స్తుతులు చెల్లిస్తూ సంతోషముగా మీరు ఈ పరిచర్యలో విత్తండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవిస్తాడు. మరి ఈ కార్యక్రమం మీరు ఇంట్లో వీక్షించండి, ఇతరులు తెలియపరచండి. దేవుని చేతి మీద మళ్ళీ 7 గంటలు కలుసుకుందాం. ఇంతవరకు గాడ్ బ్లెస్ యూ. టేక్ కేర్.